హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? మేము చాలా బాగున్నాము. ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే మేము మౌంట్ బుల్లర్కి వెళ్తున్నాము. ఆస్ట్రేలియాలో ఇప్పుడు వింటర్ సీజన్. వింటర్లో కొన్ని ప్లేసెస్లో అంటే 3-4 హిల్ స్టేషన్స్లో స్నో పడుతుంది. సో మేమైతే ఎప్పుడు 5 years నుంచి మేము మౌంట్ బుల్లర్ అనే ఒక ప్లేస్కి వెళ్తున్నాము. అక్కడ స్కీయింగ్ చేయడం మా వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. వాళ్ళకి అక్కడే బాగా నచ్చుతుందంట, అందుకని అక్కడికే వెళ్తుంటాం మేము. సో ఈ ఇయర్ కానీ ఇప్పుడు మేము స్కీయింగ్ చేయడానికి కోసమని అక్కడ మా కజిన్స్తో కలిసి వెళ్తున్నాము. మా కజిన్స్ కానీ వస్తున్నారు. 3 ఫ్యామిలీలు అంతా కలిసి అక్కడికి వెళ్తున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో అక్కడికి వెళ్ళి ఏంటి స్నో ఎలా పడుతుంది, మా వాళ్ళు స్కీయింగ్ ఎలా చేస్తారు అదంతా చూపిస్తాను. సో పదండి, లెట్స్ గో టు మౌంట్ బుల్లర్. ఇది కొండ తిప్పకుండా పోతే స్ట్రైట్ పోయాక నేనేమన్నా పైన ఎగిరించాల కార్ని. లవ్ ఉంటే ఎగిరించాలప్పా. లవ్ ఉంటే ఎగిరితే ఇద్దరు లవ్ లో పడతాం. సో ఇప్పుడే మేము మౌంట్ బుల్లర్ లో కార్ పార్కింగ్ లోకి వచ్చాము. కార్ పార్క్ చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి మేము షటిల్ బస్ పట్టుకోవాలి. షటిల్ బస్సుల కోసమని ముందుకు వెళ్తున్నాము. అంతా రెడీయా? ఇంకా స్కీస్ తీసుకోలేదు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. నువ్వు రెడీయా? హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే సో రెంటల్ కోసమని ఇప్పుడు మన డీటెయిల్స్ అన్నీ ఇందులో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనం అక్కడికి వెళ్ళి మనీ పే చేసి తీసుకోవాలన్నమాట. ఎంటర్ చేసి ఇచ్చారా? అప్పుడు ఒక రిసిప్ట్ వస్తుంది. ఓకే, ఆ రిసిప్ట్ తీసుకొని మనము ఆ స్కీస్ ఇస్తే వాళ్ళు ఇస్తారన్నమాట. ఓకే. ఇందాక కంప్యూటర్లో తీసుకున్న రిసిప్ట్ ఇక్కడ చూపించి మనం పేమెంట్ చేయాలి. అందుకని ఇప్పుడు క్యూలో ఉన్నాము. బిట్టు, ఏం సింధు మిక్స్ పెట్టి వచ్చి ఎంజాయ్ చేద్దాం అనుకుని వచ్చేసావా? I love my wife. I love my wife. విడిచిపెట్టి వచ్చేసావు కదా, ఎలా పిలుచుకొని రావద్దు? మా ఆవిడ చాలా బిజీ అండి, చాలా టైం కుదరలేదు ఈసారి. అత్రి ఇప్పుడు స్కీయింగ్ షూస్ వేసుకుంటున్నాడు. వాళ్ళు సైజ్ అన్ని చెక్ చేసి కరెక్ట్ సైజ్ ఇస్తున్నారు అనమాట. సో ఒక్కొక్క షూ వచ్చేసి అది 2 kgs ఉంటుందంట, చాలా వెయిట్ ఉంటుందంట అది స్కీయింగ్ది. ఇక్కడ చూస్తున్నారు కదా, కుషాలు అండ్ క్రిస్ గానే వేసుకుంటున్నారు షూలు. సో ఇప్పుడు కుషాలు అండ్ అత్రి సేమ్ సైజ్ షూలే వేసుకుంటున్నారు. వాళ్ళిద్దరికి సేమ్ సైజే సరిపోతాయంట ఇప్పుడు. సో ఇప్పుడు వచ్చి లాకర్స్ అనమాట. మనకి ఏమన్నా లగేజ్ ఉంటే ఇక్కడ లాకర్స్లో పెట్టేసి వెళ్ళిపోవచ్చు. సో ఇవి లాకర్స్ అనమాట, మన లగేజ్ పెట్టుకోవడానికి. ఒక్కొక్క లాకర్ ఎంత చేశారు శ్వేత? $12 సో సైజ్ ఎంత ఉందో చూద్దామండి. ఓకే, ఇంత సైజ్ ఉంది. ఓకే, అన్ని ఓ మై గాడ్, మంచిగా వస్తుంది. ఓకే వెయిట్ లాకర్ ఒకసారి చూపించు. ఓకే, ఇంత సైజ్ ఉందన్నమాట. అంటే చాలా ఉంది. కుక్కేశారు షూలన్నీ. ఇవి పెద్ద లాకర్స్. మన స్కీస్ అన్ని దీని లోపలే పెట్టుకోవాలనుకుంటే ఇట్లా పెద్ద లాకర్ తీసుకోవాలి. సో మేము లగేజ్ ఒకటే కదా, చిన్న లాకర్ తీసుకున్నాము. ఇప్పుడు స్కీ షూస్ వేసుకున్నారు కదా, స్కీ షూస్ వేసుకున్న తర్వాత వాళ్ళకి హెల్మెట్, ఫోల్స్ ఇచ్చారు. సో ఆ తర్వాత ఇప్పుడు లాస్ట్ ఏంటంటే మళ్ళీ స్కీస్ తీసుకోవాలి. వాళ్ళు స్కీస్ కోసమని అక్కడ క్యూలో ఉన్నారు. సో ఈ స్కీస్ అనేటివి ఒక్కొక్కరికి ఒక్కొక్క సైజు ఉంటాయి. ఆ సైజుని బట్టి వాళ్ళు ఇస్తారనమాట ఇప్పుడు. ఓకే క్రిష్, డన్. ఓకే, వెరీ గుడ్. ఏంటి సింధు లేదని పైకి ఎక్కవా నువ్వు? అంతే, దేవుడు ఉన్నారా. సో మా వాళ్ళు ఇప్పుడు లిఫ్ట్లో పైకి వెళ్ళి, లిఫ్ట్లు కనిపిస్తున్నాయి కదా, సో ఆ లిఫ్ట్లో పైకి వెళ్ళి అలా స్కీయింగ్ చేస్తూ వస్తారు. సో మనము పైకి వెళ్ళేటప్పుడు చూద్దాము. వాళ్ళు ఏం పైకి ఎక్కగలవా లేదా? నువ్వు ఇప్పుడు కేదార్నాథ్, బద్రీనాథ్ పోతానంటావు. స్టిక్ లేకపోతే నడిచేటట్లు మీ ఎక్కడన్నా మేలు, ఫాస్ట్గా నడుస్తుండే.
ఫస్ట్ మేము వచ్చినప్పుడు ఈ ఏరియా ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఉన్న జస్ట్ అక్కడక్కడ ప్యాచ్ లాగా. సో ఇదంతా మొత్తం స్నోతో నిండిపోయింది. ఈ పాతవే ఒక్కటే ఉండింది నడచడానికి. సో ఇప్పుడైతే స్నో అంతగా లేదు. ఏం చేద్దామంటావు మరి? సో ఇప్పుడైతే మనము బర్క్ స్ట్రీట్ ఎక్స్ప్రెస్ దగ్గర ఉన్నాం అనమాట. సో మా వాళ్ళు ఇప్పుడు ఈ బర్క్ స్ట్రీట్ ఎక్స్ప్రెస్లోనే పైకి వెళ్ళి మళ్ళీ స్కీయింగ్ చేసుకొని వెనక్కి వస్తారు. మనం అది కవర్ చేద్దాము వీడియోలో. సో ఈ ఏరియా ఉంది కదా, ఇది మెయిన్ ఏరియా అనమాట. ఇక్కడ మనకి స్కీయింగ్ కావాల్సినవన్నీ కానీ హైర్ చేసుకోవచ్చు. అలాగే స్కీయింగ్కి ట్రైనింగ్ కానీ ఈ ఏరియాలోనే ఇస్తారు. సో ఇక్కడ దగ్గరలో చాలా రెస్టారెంట్లు కానీ ఉన్నాయి. మనం వెళ్ళి కాఫీ కానీ తాగొచ్చు. అక్కడ రెస్టారెంట్లో అయితే బాగా వేడిగా ఉంటుంది. నాకైతే ఇప్పుడు చేతులు బాగా ఫ్రీజ్ అవుతున్నాయి. నేను వెళ్ళి ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్ళి కాఫీ తాగి అక్కడ కొంచెం వేడి చేసుకొని వస్తాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా స్కీయింగ్ ట్రైనింగ్ ఇచ్చేయనమాట. వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళు మనకి తెలియకపోతే ఎలా స్కీయింగ్ చేయాలన్నది అంతా నేర్పిస్తారు. సో 1 hour 1.5 hour అలా ఉంటుంది. దానికి ఒక అమౌంట్ ఎంతో నాకు తెలీదు, నేను వెళ్ళలేదు కాబట్టి, మా వాళ్ళు వెళ్ళలేదు. సో ఇప్పుడు ఈ లిఫ్ట్లు ఉన్నాయి కదా, ఈ లిఫ్ట్లకి అయితే 2 daysకి కిడ్స్కి అయితే $228 తీసుకున్నారు. సో పెద్దోళ్ళకైతేనేమో $380 అనమాట 2 daysకి. సో మా వాడు ఒకరు కిడ్ ఒకరు హెల్డర్ కాబట్టి నేను 380 ఒకరికి, 228 ఒకరికి పే చేశాను 2 daysకి. సో మేము 2 days ఇక్కడే ఉంటున్నామని లిఫ్ట్ పాస్ 2 daysకి ఒకటేసారి తీసేసుకున్నాము. మా ఆవిడ కొండ ఎక్కడానికి ఫుల్ కష్టపడుతుంది. ఈ కొండ ఎక్కించే లోపల ఇంకా రేపటి నుంచి నేను రానప్పో అంటుంది. మండుతున్నట్టుంది. సో ఈరోజు కొంచెం ఫాగ్ ఎక్కువ ఉంది కాబట్టి విజిబిలిటీ తక్కువ ఉంది. సో ఇలాంటి ప్లేస్లో కొంచెం సన్నీగా ఉంటే ఈ మంచి స్నో అంతా చాలా బాగా కనిపిస్తుంది. బట్ ఈరోజు చాలా ఫాగ్ ఉంది. రామచంద్ర ఈ ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నా. ఇప్పుడు లంచ్ టైం అనమాట. ఇప్పుడు లంచ్ చేస్తున్నాము. ఓకే రెడీ. ఖత్రి స్కీయింగ్ చేస్తున్నాడు ఫాస్ట్గా. ఓ మై గాడ్, జస్ట్ మిస్. స్నో పడట్లేదు కాబట్టి ఆర్టిఫిషియల్గా స్నోని ఎలా చేస్తున్నారో చూడండి. సో అక్కడ పైప్ ఉంది కదా, పైప్లో నుంచి స్నో పడతా ఉంది. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నా. ఇది ఫాగ్ ఎక్కువ ఉంది. సో ఆ పైప్లో నుంచి అలా స్నోని వాళ్ళు ఆర్టిఫిషియల్గా ప్రిపేర్ చేసి అక్కడ వేస్తున్నారు. స్నో లేదనమాట, న్యాచురల్గా పడలేదు. సితారా పడుకొని నిద్రపోతున్నావా? అరే బాగుందా సితారా? ఏంటి అది సితారా? వా నిద్ర కొట్టు. ఐస్లో నిద్రపోతావా? ఓ బిట్టు నైస్. ఓ సూపర్. ఖుషి కమాన్. ఎస్ వెరీ నైస్. మధు సో మా వాళ్ళందరూ స్కీయింగ్ నేర్చుకున్నారు కదా, ఇప్పుడు సూపర్ గా చేస్తున్నారు. సో ఓకే. అవును చాలా బాగా చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ వాళ్ళు ట్రైనింగ్ పంపించింది, మంచి పని అయింది. ఇప్పుడు బాగా ఎండ్ వచ్చింది. సో బాగుంది, క్లియర్ అయింది. చూసావా ఫాగ్ అంతా. వీడియో కాల్ చెప్పండి. హలో పదండి. మధ్యలో పడుతున్నా చూస్తున్నా.
సో వీడియో తీసేటప్పుడు ఏం ప్రాబ్లం అంటే ఈ స్కీయింగ్ చేసేవాళ్ళు స్నో బోర్డింగ్ చేసేవాళ్ళు ఎక్కడి నుంచి ఏ ఫాస్ట్లో వచ్చి మనకి తగలుతారో అని భయం వేస్తుంది. అందుకని నేను కొంచెం ముందుకు వెళ్దామంటే చూడు పక్కన ఎలా వస్తుంది చచ్చిపోతుంటారు, ఫాస్ట్గా వచ్చేస్తారు అనమాట. అందువల్ల అక్కడ ఎక్కడికి వెళ్ళలేకపోతున్నా. సో వాళ్ళు ఇంతకుముందు మార్నింగ్ ఏమైందంటే నేను ఒక ఎడ్జ్లో నిలబడింటే ఒకటి కంట్రోల్ మిస్ అయిపోయి ఫాస్ట్గా వచ్చి నాకు ఇంకా జస్ట్ డాష్ ఇచ్చేవాడు. సో అప్పుడు మిస్ అయ్యాను అనమాట. అందువల్ల అప్పటి నుంచి నేను కొంచెం అక్కడి వరకు పోలేకపోతున్నా. ఇడ్తుడే సీత ఇవాళ ఆవకాయ పచ్చడి, పెరుగు చట్నీ, చిప్స్ అండ్ మీట్ బాల్ పలావ్. ఓ మై గాడ్, వావ్, సో వెరీ నైస్. పాయసం కూడాను ఇంకా అవుతుంది. ఓ మై గాడ్, పాయసం కూడాను. ఓ పాయసం ఇంకా కుకింగ్ అంట. సో మా డిన్నర్ ఇదనమాట. ఈరోజు మేము అక్కడ మౌంట్ పుల్లర్లో స్కీయింగ్ అంతా అయిపోయిన తర్వాత సో అకామిడేషన్ బుక్ చేసాం కదా, ఆ ప్లేస్కి వచ్చి ఇవన్నీ కుక్ చేశారు. సో శ్వేత థ్యాంక్స్. చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, మటన్ లివర్, మటన్ హెడ్. మధుబాబు డిన్నర్ చేయాలి, నువ్వు అవే ఎక్కువ తినదు. ఏం చేస్తున్నావు అండి? పాయసం చేస్తున్నావు. ఓ మై గాడ్, ఈరోజు డిన్నర్ సూపర్. అక్కడ బిర్యానీ, ఇక్కడ పాయసం, మీట్ పలావ్. మీట్ బాల్ పలావా? సో చూసారు కదండి, ఇది ఫస్ట్ రోజు మౌంట్ బుల్లర్లో. సో మా వాళ్ళు స్కీయింగ్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలి? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.